అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండపల్లి ఫణికుమార్. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక సామాన్య కాపుని. ఒక్క నిమిషం. ఇటీవల చాలామంది ఫోన్లు చేసి నాకు ఒక విషయం చెప్తా ఉన్నారు. సార్ మీరు కొంచెం ఈ విషయాన్ని కొంచెం నలుగురిలో తీసుకెళ్ళండి అనేసి. నాకు కూడా అది సబబే అనిపించింది. ఇప్పుడు కార్తీక మాసం కాపు వన సమారాధన ప్రతి చోట ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రతి చోట చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఏంటంటే సహపంక్తి భోజనాలు ఉండేవి, తర్వాత కుల సంఘం భోజనాలు వచ్చినాయి. తర్వాత కుల సంఘాల్లోనే ఆ సంఘం ఈ సంఘం ఈ సంఘం ఆ సంఘం అని చెప్పి దగ్గర ఒక చాలా సంఘాలు వచ్చేసినాయి. ఎవరి సంఘానికి వాళ్ళ సంఘాలు. కొన్ని చోట్ల చూస్తూ ఉంటే ఏంటంటే రోడ్డుకి ఏదన్నా ఇటు పక్కన మన కమ్యూనిటీ వన సమారాధన భోజనాలు జరుగుతూ ఉంటాయి. రోడ్డుకి ఇటు సైడ్ కూడా మన కమ్యూనిటీ జరుగుతుంటాయి. అంటే సంఘాలు వేరు. అంత ఐక్యతగా ఉన్నట్టు చాలా సంతోషం. అందరూ ఐక్యంగా ఉన్నది చాలా సంతోషం అండి. రోడ్డుకు రెండు పక్కలా ఉండి. కాకపోతే ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో కాపులకు కొంచెం చదువుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చే తల్లికి వందనంలో వచ్చే 13,000తో ఏం జరిగిపోదండి ఆ సంవత్సరం. ఆ 13,000తో స్కూల్ బస్ ఫీజులు కూడా రావు, కాలేజ్ మెటీరియల్స్ కూడా రావు. బీటెక్ ఇంటర్ చదివే కుర్రవాళ్ళ పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందంటే కొంచెం మీరు అలాంటి వాళ్ళని కొంచెం దత్తత తీసుకోండి సార్. ఒక సంఘం తరపున ఒక 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ కార్తీక వనమాసం వన సమారాధన పేరుతో పోసే భోజనాల్లో ఏమేం చేస్తారని అందరికీ తెలుసు. కొంచెం పిల్లల్ని బాగుపడుతుంది సార్. ఈ దుబారా ఖర్చులు కొంచెం తగ్గించేసుకొని ఒక 10 మందినన్నా, ఒక్కో సంఘం తరపున ఒక 10 మందినన్నా సరే మీరు మీరు దత్తత తీసుకొని వారికి ఫీజులు ఇలాంటివి కట్టి వాళ్ళని కొంచెం టాలెంటెడ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చదువుకొని మంచి మెరిట్లో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అలాంటి వాళ్ళు మనకు ఆర్థికంగా పరిపుష్టి అవుతారు. రేపటి రోజున రంగా గారి పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, ఏదైనా కాపు కమ్యూనిటీ నుంచి వచ్చిన పార్టీ ఏదైనా సరే వాళ్ళు కొంచెం ఆర్థికంగా పిల్లర్స్ అవుతారు సార్. ఒక స్టెప్ బై స్టెప్ ఇలాగా నిర్మించుకోవడమే కానీ ఏ రోజు వచ్చిన రూపాయి ఆ రోజు 20 లక్షలు 30 లక్షల రూపాయలు పెట్టి భోజనాలు దుబారా చేయడం అంటే అది ఒకసారి ఆలోచించుకోవాలి సార్. మనందరం కూడా ఆలోచించుకోవాలి. చాలామంది అడుగుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అందరి పేర్లు చెప్పలేము మనం. నాకు ఒక 5,000 సహాయం చేయండి, ఒక 10,000 సహాయం చేయండి అని మనం ఎవరికి చందాలు ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు అడగలేదు, ఎవరిని అడగబోము. దాని గురించిగా మేము అంతకుముందు సంఘంలో ఉండి కూడా నేను బయటకు వచ్చేసాను. ఒక సామాన్య కాపు కానీ ఎక్కడెక్కడ సమస్యల మీద స్పందిస్తూ ఉంటాను. ఈరోజు టాపిక్ అయితే ఇది సార్. ఒక్కసారి దీన్ని అందరూ ఆలోచించి ఇంతంత ఖర్చు పెట్టి మనం భోజనాలు పెట్టుకోవడం ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. బిడ్డలు చాలామంది చదువులకి కాస్త ఇబ్బంది పడతా బస్ ఫీజులకి కానీ లేదంటే కాలేజీ ఫీజులు కానీ ఇప్పుడు 70%. అంతకుముందు ఏంటంటే కాలేజీల్లో ఒక 50% అలా కట్టినా కానీ నెక్స్ట్ ఇయర్ కాస్త కొంచెం వెసులుబాటు కల్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకేసారి 80% 90% ముందుగానే కట్టేసేయాలని చెప్పి టార్గెట్లు పెడతా ఉన్నారు. చాలా కాలేజీల్లో పిల్లలు వెనక్కి వచ్చేస్తున్నారండి. మీరు చాలా గమనించాల్సినవి చాలా ఉన్నాయి. మీరు గ్రౌండ్లో పనిచేయండి సార్. గ్రౌండ్లో చూడండి పిల్లల్ని, భవిష్యత్తుని. అంతేగాని స్టేజీల మీద కూర్చొని చెప్పేసి ఎక్కడ సార్ ఇవన్నీ. కొంచెం గ్రౌండ్లో పనిచేసి పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎందుకంటే వచ్చే భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుకి మీరు ఒక బంగారు బాట వేస్తే వాళ్ళు చాలా చక్కగా చదువుకొని వాళ్ళు చక్కగా రేపటి రోజున కమ్యూనిటీకి ఒక ఆర్థికంగా ఒక పిల్లర్స్ లాగా నిలబడతారు. అలాంటి వారి భవిష్యత్తుని నాశనం చేసి మనం ఈ రోజున మనం ఉన్న డబ్బులతో ఆ డబ్బులతో వసూలు చేసి 30 లక్షలు 40 లక్షలు అని చెప్పి వన సమారాధనలు, ఈ దుబారా ఖర్చులు ఇవన్నీ అవసరమా సార్? పోనీ అవ్వట్లేదు, కొంత తగ్గించుకోండి సార్. వాటిల్లోనే మీరు 30 లక్షలు పెట్టి గవర్నమెంట్లో చేస్తున్నారని చెప్పి ఒక టాకు. 20 లక్షలు చేసుకుని ఆ 10 లక్షలతో మీరు ఎంతమంది పిల్లల్ని మీరు ఆదుకోవచ్చు, ఎంతమంది పిల్లల్ని మీరు చదివించవచ్చు. బీటెక్ ఇంటర్తో ఆపేసి బీటెక్ చదవలేక బీటెక్ వెళ్ళినా కానీ అక్కడ ఫీజులకి కట్టలేక ఎంతమంది ఆగిపోతున్నారు. ఒకసారి గ్రౌండ్లో లెక్కలు తీయండి సార్. ఒకసారి లెక్కలు తీసి దాన్ని బట్టి మిగతా వారికి ఏదైనా సరే ఒకసారి అందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఇదే. ఒకసారి ఈ లెక్కలు తీసి వారికి ఏదన్నా కొంచెం మీకు తోచిన సహాయం చేసి వారిని భవిష్యత్తులోకి ఒక పిల్లర్స్లా తయారు చేయండి అనేసి మా అభిప్రాయం. నమస్కారం.